బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కేటీఆర్ విచారణపై సిపి సజ్జనార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు ఆధారాలు అలాగే రికార్డులను ముందుంచి విచారణ జరిపామంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పాము, అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. కేటీఆర్ను ఒంటరిగానే విచారించాము, ఇటు విచారణకు సంబంధించిన తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ ఇటు సజ్జనార్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద కేటీఆర్ ఎలా స్పందించారు, కేటీఆర్ ఇటు సజ్జనార్ చేసిన క్వశ్చన్స్కి ఇటు సిట్టు వేసిన క్వశ్చన్స్కి ఆయన ఎలా స్పందించారు, మరి దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇటు సిపి సజ్జనార్ ఆయన ఒక ప్రెస్ రిలీజ్ని కూడా రిలీజ్ చేశారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇన్ కంప్లయన్స్ విత్ ద నోటీస్ హీ అపియర్డ్, కేటీఆర్ అపియర్డ్ అని చెప్పేసి మొత్తానికైతే ఆ క్రైమ్ నంబర్ ఆ డీటెయిల్స్ ప్రకారం వచ్చారు. ఇటు కేటీఆర్ in compliance with the notice, Shri K.T. Ramarao appeared before the SIT investigation officer and was examined in detail. Relevant aspects of the case were elicited and are being analyzed with the evidence. He was instructed not to contact or influence any witnesses. So second paragraph lo chala clear ga mention chestundi, సాక్షులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయకూడదు, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయకూడదు, అలాగే మేము నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎప్పుడైతే పిలుస్తామో అవసరాన్ని బట్టి మీరు మళ్ళీ హాజరు అవ్వాల్సి ఉంటుంది అంటూ ఇటు మొత్తానికైతే సజ్జనార్ ఒక ప్రెస్ రిలీజ్ని అయితే రిలీజ్ చేశారు. అసలు సిట్టు వేసిన ప్రశ్నలకి మరి కేటీఆర్ ఎలా స్పందించారు, దీనిపై ఆయన ఏం మాట్లాడారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మనతో పాటు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు సిపి సజ్జనార్ ప్రెస్ రిలీజ్లో సాక్షులను ప్రలోభ పెట్టకూడదు, అన్ని సాక్ష్యాలు ముందు పెట్టి మాట్లాడాము అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ కోఆపరేట్ చేశారా లేదా, ఇటు సిట్యువేషన్ ప్రశ్నలకి ఆయన ఎలాంటి జవాబులు ఇచ్చారు అన్న దానిపైన ఏం మాట్లాడలేదా? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి విషయంలో సిట్టు విచారణ సందర్భంగా సాక్షులను ఎవరిని కూడా ప్రభావితం చేయొద్దు, మళ్ళీ అవసరమైతే విచారణకు రావాలి అనేటువంటి స్టేట్మెంట్ ఆయనకు తెలియజెప్పాం. ఆయన కూడా ఓకే చెప్పారనేటువంటిది సజ్జనార్ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామన్నారు. విచారణకు సంబంధించి తప్పుడు కథనాలు కూడా ప్రచారం చేయొద్దు అనేటువంటిది మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు సజ్జనార్. దాంట్లో కేటీఆర్ ఒక్కరినే విచారించాము, ఇంకొకరితో కలిపి విచారించాలనేటువంటి వచ్చినటువంటి వార్తలను కూడా ఆయన ఖండించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు సమాచారం మీడియాకు లీక్ చేస్తా ఉన్నారు, వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే నోటీస్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే దర్యాప్తు చేశారో అధికారం ముందర కేటీఆర్ హాజరయ్యారు. కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలను రాబడడంతో పాటు రికార్డులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను కూడా వాటిని విశ్లేషిస్తూ ఆయనకు విచారణ జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు సజ్జనార్. కొన్ని కీలకంగా విచారణకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలను ఆయన కేటీఆర్ ముందుంచి వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాము, అన్ని అంశాల ఆధారంగా అనేటువంటిది మెన్షన్ చేశారు. పోలీసులకు నోటీసులకు అనుగుణంగా కూడా కేటీఆర్ కూడా సహకరించారు దర్యాప్తుకి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేవలం కొన్ని ఫోన్ ఇంటర్సెప్షన్, కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే వీటికి సంబంధించినటువంటి విషయంలోనే జరిగింది విచారణ అనేటువంటి చెప్పారు. ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు మరి కొన్ని వ్యక్తులు నిరాధారమైనటువంటి తప్పుదో పట్టించేటువంటి సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు కూడా ఆయన దృష్టికి వచ్చిందనేటువంటిది ఈ ట్వీట్ లో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఉదయం 11 గంటలకు వచ్చారు, పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఆయన సూచన మేరకు కేటీఆర్ దర్యాప్తులో పాల్గొన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే గతంలో హరీష్ రావు హాజరైనప్పుడుగా సజ్జనార్ ఒక ట్వీట్ చేశారు. అంటే దాంట్లో నేనే క్వశ్చన్స్ అడిగాను, చాలాసేపు గంటకి బయటికి వెళ్లారు, ఎవరితోటో మాట్లాడినట్టుగా సీఎంతోనా సజ్జనార్తో మాట్లాడారా దర్యాప్తు అధికారులు తెలీదు అనేటువంటి ఆరోపణలను హరీష్ రావు చేశారు గతంలో సిట్ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత. సో దానిపైన అప్పుడు హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కానీ దీంట్లో మాత్రం పెద్దగా ఏం వివేదిస్తున్నట్టు కానీ కేటీఆర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఖండిస్తున్నట్టు కానీ పెద్దగా ఎక్కడైతే పేర్కొనలేదు. మొత్తానికి ఈ రోజు సిట్ ఎదుట కేటీఆర్ దర్యాప్తు కంప్లీట్ అయింది, తదుపరి మళ్ళీ పిలిచే అవకాశం ఉందనేటువంటిది కేటీఆర్ ఒక సూచన మాత్రం ఖచ్చితంగా చేశారు. సో ఫ్యూచర్ లో మళ్ళీ సిట్ విచారణను కేటీఆర్ ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. అయితే మధు, మనం ఒకసారి చూస్తే ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఏం మాట్లాడారంటే, ఒక 2 సంవత్సరాలు కొన్ని లీకులని బయటపెట్టి ఒక సీరియల్ లాగా ఇదంతా నడిపించారు, అంత అవసరం లేదు కదా,
ఏ హీరోయిన్స్ గురించి కానీ హీరోస్ గురించి కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా, వాళ్ళ పేర్లు బయట పెట్టండి అంటూ ఇటు కేటీఆర్ మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి మాత్రం సజ్జనార్ ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. అంటే వాటన్నిటిని అంగీకరిస్తున్నట్టా లేకపోతే ఏంటి? ఎందుకంటే కేటీఆర్ చెప్పినటువంటి అంశాలపైన ఆయన రియాక్ట్ అయితే కాలేదు. గతంలో హరీష్ రావు అంశంలో రియాక్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించినటువంటి కేటీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలపైన అయితే పెద్దగా ఆయన ఎక్కడ కూడా వాటికి సంబంధించి చెప్పలేకపోయారు, ఖండించలేకపోయారు. కాకపోతే ప్రస్తుతం ఆయన ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అధికారికంగా, అనధికారికంగా, చట్టబద్ధంగా ఇంటర్సెప్షన్ నిఘా పెట్టారనేటువంటి ఒక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే ఇది అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారంటే ఈయన పొలిటికల్ లీడర్స్ కానీ, ఇండస్ట్రీస్, జర్నలిస్టులు, న్యాయమూర్తులు అంటే జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లకు సంబంధించిన కూడా అనధికారికంగా ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ఆ అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ చేస్తామనేటువంటిది ఆయన నోట్లో పేర్కొందాం. అయితే మధు, మనం ఒకసారి చూస్తే కనుక కేటీఆర్ తన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్స్ అవుతున్నాయి, మా ఫోన్స్ కూడా ఇప్పుడు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయాన్ని కూడా ఆయన నవ్వుకుంటూ హాస్యాస్పదంగా చెప్పారు. కానీ దాంట్లో వాస్తవం ఉందా లేదా అన్నది తెలియదు. కానీ మొత్తానికైతే ఇలాంటి విషయాలు ఇటు కేటీఆర్ మాట్లాడిన ఏ టాపిక్ మీద కూడా సజ్జనార్ రియాక్ట్ అవ్వలేదు. కానీ మళ్ళీ పిలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా, మా అవసరం అంటే మిమ్మల్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి పిలుస్తామంటూ ఇటు చెప్పుకొచ్చారు. సో కేటీఆర్ని మళ్ళీ సిట్ పిలిచే అవకాశం ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఫోన్ ఇంటర్సెప్షన్ కి సంబంధించినటువంటిది, అనధికారికంగా ఫోన్లు ట్యాప్ చేయడం అనేటువంటిది కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగింది తప్ప ఎక్కడ దీంట్లో ఇంకా ఇతరత్ర కారణాలు లేవు అనేటువంటిది వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి కూడా సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. అలా లేదు, దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు సమయంతో ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సజ్జనార్ ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా రావాల్సి ఉంటుంది, దర్యాప్తుకు సహకరించాల్సి ఉంటుంది అనేటువంటి కేటీఆర్ కు వివరించాము. కేటీఆర్ కూడా ఓకే అన్నారు అనేటువంటిది కూడా సజ్జనార్ చెప్పే ప్రయత్నం చేశారు ఈ నోట్ ద్వారా. చూడాలి, మళ్ళీ కేటీఆర్ ని పిలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఫ్యూచర్ లో ఈ అంశానికి సంబంధించి మళ్ళీ కేసీఆర్ కూడా నోటీస్ ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిమంది సన్నిహితులు, కేసీఆర్ కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారికి కూడా నోటీసులు ఎదుర్కొని ఉన్నట్టుగా అయితే చర్చ అయితే చదువుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సజ్జనార్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు, ఇటు కేటీఆర్ మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్లో తన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు, వాటికి సజ్జనార్ ఏమాత్రం స్పందించలేదు. చాలా క్లియర్గా ఇటు కేటీఆర్ ఎవరైనా హీరోయిన్స్ ఎవరైనా కంప్లైంట్ చేశారా, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. ఈ కేసు ఒక 2 సంవత్సరాల నుంచి చిన్నగా లీకులు బయట పెడుతూ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం సిట్ ఎందుకు చేస్తుంది? మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టొచ్చు కదా అంటూ ఇటు కేటీఆర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్కి ఇటు సజ్జనార్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. చాలా క్లియర్గా ఆయన ఇటు ఈ కేసుకు సంబంధించి కొంత ప్రాపగండా బయట, మిస్ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాను అంటూ చెప్తూనే ఎట్ ద సేమ్ టైం కేటీఆర్ కోఆపరేట్ చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ విచారణకు తిరిగి రావాల్సిన అవసరం పడితే ఒకవేళ మేము పిలుస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం సాక్షులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, వాళ్ళని ప్రభావితం చేయొద్దని కూడా ఇటు సజ్జనార్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.